ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జనవరి నక్షత్రం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్‌లో భాగంగా ఈ నెల అంటే మనకి రేపు 24వ తారీఖున అక్టోబర్ నెల ఉదయం 11 గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్‌లో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారి యొక్క రూ. 10,000 దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వీటినే మనం మొదటి గడప దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. అంటే శ్రీవాణి ట్రస్ట్‌కి ఎవరైతే రూ. 10,000 డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతోటి రూ. 500 వీఐపీ దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి దేవస్థానం వారు కల్పించడం జరుగుతుందండి. ఇది మీరు ఆన్‌లైన్‌లోనూ అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయితే 3 నెలలు ముందుగానే మనకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా గాని, లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా గాని ఈ స్వామివారి యొక్క ఈ శ్రీవాణికి సంస్థ బట్టి డోనర్స్ కోటాలో వీఐపీ దర్శనం అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది రేపు మనకి 24వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అవ్వి ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆఫ్‌లైన్‌లో అయితే తిరుమల కొండపైన జేయూఐపీ దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీకు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం లైన్ మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల నుంచి కూడా లైన్ ఉంటుంది. శ్రీవాణికి సంబంధించిన టికెట్ కోసం. అదేవిధంగా మనకి మరొక ప్లేస్‌లో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్‌లైన్‌లో. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో వీళ్ళకి అంటే ఫ్లైట్‌లో వచ్చే వాళ్ళందరికీ కూడా మనకి మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవాణికి సంస్థను బట్టి టికెట్ అయితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎయిర్‌పోర్ట్‌లోనే మనకి శ్రీవాణికి సంస్థను బట్టి ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మీకు బోర్డింగ్ పాస్ చూపించి టికెట్ అయితే తీసుకోవచ్చు. మీకు దర్శనం అన్నది అదే రోజు ఉంటుందండి. మీరు ఏ రోజునైతే స్వామివారి యొక్క దర్శన టికెట్ తీసుకున్నారో మీకు దర్శనం ప్రెజెంట్ అదే రోజున సాయంత్రం 4:30 ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని శ్రీవారి యొక్క సేవలో తరించండి.